మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక పురాతన కాలపు వంటకం కానీ నేటి కాలానికి అద్భుతంగా సరిపోతుంది, అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది నిజానికి ఒక మనోహరమైనటువంటి ఫుడ్ అని చెప్పొచ్చు. అంటే చూడటానికి కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది, తినడానికి కూడా ఆహ్లాదంగా ఉంటుంది, ఆరోగ్యానికి పునాదిని ఇస్తుంది. ఇది మన జీవితంలో ఆహారం అనేది ఒక సంస్కృతి, ఒక మతం, అంతేకాదు మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప ఔషధం. ఒక పళ్ళెంలో అమృతాన్ని ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి కదా. ఆహారం గురించిన ఈ భావాన్ని ఓదనం అనేటటువంటి ఒక చిన్న పిడికడ వంటకు నిజం చేస్తుంది. ఇది మనకి అద్భుతమైన రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. పోషకాలతో నిండినటువంటి ఈ సులభమైన వంటకం శక్తిని, ఇటు కొత్త అనుభూతిని మీకు ఇస్తుంది. దీని రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో వాడేటువంటి పదార్థాలన్నీ కూడా మీరు మామూలుగా ఇంట్లో మీకు దొరికేవే, ఈజీగా లభించేవే. వీటిలో మొదటిది బియ్యం 30 గ్రాములు కావాలి. బియ్యం అనేది మీకు తెలుసు, ధాన్యం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. దీంట్లో త్వరగా శక్తినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఇది బలాన్ని, శక్తిని ఇస్తుంది, వాత దోషాన్ని తగ్గిస్తుంది. తర్వాతది పాలు 200 మిల్లీలీటర్లు కావాలి. పాలల్లో మీకు తెలుసు కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఆయుర్వేదం ప్రకారంగా పాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి, కఫాన్ని పెంచుతాయి, అయితే నిద్రను బాగా కలిగిస్తాయి. ఇక తర్వాతది ఎండు ద్రాక్ష 1 టీ స్పూన్ కావాలి. ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కొత్త శక్తిని ఇవ్వడమే కాదు, రక్తహీనతని కూడా నివారిస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఇది కఫ వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. తర్వాత ఆసక్తికరమైన యాలకులు 2 కావాలి మీకు. యాలకులు జీర్ణశక్తిని పెంచుతూ ఆ శ్వాస వ్యవస్థకి మంచి చేస్తాయి. యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఇది జీర్ణ శక్తిని పెంచడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. తర్వాత తేనె 1 టీ స్పూన్ కావాలి. తేనెలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనిటీని, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు లాంటి వాటి నుంచి రక్షణ ఇస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఇది అన్ని దోషాలను సమతుల్యం చేస్తూ శరీరానికి శక్తిని ఇస్తుంది. తర్వాతది జాజికాయ పొడి 1 టీ స్పూన్ కావాలి. జాజికాయ మెదడుకి మంచి పోషణ ఇస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు. ఆయుర్వేద ప్రకారంగా ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. అయితే దీన్ని ఎలా వండుకోవాలి? బియ్యాన్ని చల్లటి నీళ్ళలో బాగా శుభ్రం చేయాలి. ఒక గిన్నెలోకి బియ్యం, 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టండి. ఈ మిశ్రమాన్ని బాగా స్టవ్ మీద పెట్టి ఉడికించండి. తర్వాత బియ్యం నుంచి ఆ నీళ్ళని తీసేసేసి మనకి ఉడికిన బియ్యమే కావాలి. దీనికి పాలు, తేనె, యాలకులు, ఎండు ద్రాక్ష వేయండి. ఈ మిశ్రమాన్ని మళ్ళీ చిన్న మంట మీద ఉడికించి బియ్యం మెత్తబడిన తర్వాత చిక్కబడే వరకు కలపండి. చివరిగా జాజికాయ పొడితో అలంకరించి వేడివేడిగా సర్వ్ చేయండి. దీంట్లో బోల్డెని పోషక విలువలు ఉన్నాయి. ఈ ఓదనం అనే వంటకంలో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. బియ్యం వల్ల కార్బోహైడ్రేట్స్, పాల వల్ల కాల్షియము, ఎండు ద్రాక్ష, తేనె లాంటి వాటి వల్ల విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. జాజికాయ, యాలకులు ఇవన్నీ కూడా యాంటీఆక్సిడెంట్ని ఇస్తాయి. ఈ వంటకంలో సుమారుగా 250 నుంచి 300 క్యాలరీలు ఈ వంటకం ద్వారా మీకు లభిస్తాయి. ఇది మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. చెప్పుకున్నట్టుగా దీనికి బోల్డని ఆరోగ్య ప్రయోజనాలు. ఈ వంటకం ఎముకల సమస్యని, గుండె సమస్యలని తగ్గిస్తుంది, మెదడుకి చాలా మంచిది. ఈ వంటకంలో వాడిన పదార్థాల వల్ల శక్తి వెంటనే లభిస్తుంది. దీంట్లో ఉండేటువంటి కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. యాలకులు జీర్ణశక్తిని పెంచుతాయి. ఓవరాల్గా జాజికాయ మెదడుకి, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఇక తేనె, యాలకులు లాంటివి వాడతాం కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. దీనికి నిజానికి అద్భుతమైనటువంటి, సురక్షితమైనటువంటి ఆహార ఔషధం ఇది. అయితే జాజికాయ పొడి వాడతాం. అయితే దీన్ని తక్కువ మోతాదులోనే వాడాలి. లేకపోతే ఏమవుతుందంటే కొంతమందికి వాంతులు, హార్ట్ రేట్ పెరగడం లాంటివి రావచ్చు. ఇక పాలు కలుపుతాం, కొంతమందికి మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక డయాబెటిక్స్ దీన్ని వైద్య సలహాతో తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో తేనె, ఎండు ద్రాక్ష లాంటి కాస్త అంటే తీపి పదార్థాలు ఉంటాయి. జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు దీన్ని మితంగా తీసుకోవడం అవసరం. ఇది దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే వైద్య సలహా తీసుకున్న తర్వాతే దీన్ని వాడుకోవటం మంచిది. అయితే ఈ వంటకం తయారీకి కొన్ని మీకు చిట్కాలు ఉన్నాయి. పాలకు బదులుగా బాదం పాలు లేదా కొబ్బరి పాలు కలిపారనుకోండి, మిల్క్ ఇంటాలరెన్స్, మిల్క్ ఎలర్జీలు ఉంటే వాటి నుంచి బయటపడవచ్చు. బియ్యం బదులుగా బార్లీ కూడా వాడుకోవచ్చు, అప్పుడు ఇంకా ఇది లైట్గా ఉంటుంది. ఆవు పాలలో నుంచి మేగడ తీసేసి వాడటం మంచిది. ఎందుకంటే ఈ పాలల్లో మళ్ళీ కొవ్వు ఉంటుంది, అది ఏదన్నా కొంచెం లోడ్ కలగజేసే అవకాశం ఉంటుంది ఫ్యాటీ లివర్ లాంటి సందర్భాలలో. రుచికి, ఆరోగ్యానికి ఈ ఓదనం అనేది ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తుంది.
ప్రతి ఆ పాయసపు చుక్క ఒక కథను మీకు చెప్తుంది. మనసుని అలరించేటటువంటి ఈ అనుభూతిని మీరు దీన్ని తిన్న తర్వాత ఫీల్ అవ్వగలుగుతారు. ఇది ఒక వరం లాంటిది నిజానికి. దీన్ని ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.